Hello everyone, Rami here. Welcome to our channel USC Rami Talari. Andarki namaste, salam alaikum. Nenu ee roju ante 14th April 2024 Sunday morning Tirumala darshananiki bayalderanu. Lord Venkateshwara Swami darshananiki Seven Hills meeda unnaru kada akkada velladaniki annamata. So nenu na driver Hari iddaram veltunnamu. So ikkada డ్రైవ్ చేసుకుని వెళ్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. సరౌండింగ్స్ లో చాలా బాగుంటుంది కదా. ఇక్కడ వచ్చి ఒక మీకు జూ ఉంది, సైన్స్ సెంటర్ కూడా ఉంటుంది. తిరుపతిలో ఎప్పుడైనా చూడడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ చూడండి ఎంత బాగుందో, బిగ్ మెచ్యూర్డ్ ప్లాంట్స్. ఆ రోడ్డు వెళ్తున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ తిరుపతి టౌన్, ఇది స్మార్ట్ సిటీ. రీసెంట్ గా ఇది సపరేట్ డిస్ట్రిక్ట్ కూడా అయింది, అంటే బాలాజీ డిస్ట్రిక్ట్ అనమాట లాస్ట్ ఇయర్. చూడండి ఎంత చాలా బాగుంది కదా. ఎన్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. సో స్టెప్స్ ఎక్కి వచ్చి 3500 స్టెప్స్ ఉంటాయి. సో మార్నింగ్ చాలా హ్యూమిడిటీ ఉంటుంది సమ్మర్ లో వెళ్ళేది ఉంటే. సో మార్చి నుంచి ఎక్కువ వేడిగా ఉంది కదా ఇండియాలో. సో ఇది ఏప్రిల్ కాబట్టి ఆఫ్ కోర్స్ చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. చాలా మంది డివోటీస్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు చాలా హ్యాపీగా స్టెప్స్ ఎక్కుతున్నారు. ఈ వెళ్ళే దారిలో మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా దొరుకుతాయి. టిఫిన్స్, మీల్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. కూల్ డ్రింక్స్ ఉంటాయి, ఎనఫ్ వాటర్ ఉంటుంది. మధ్యలో రెస్ట్ ఏరియాస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడు కూడా టైర్డ్ అయిపోతాము, ఇబ్బంది పెడతాము స్టెప్స్ ఎక్కి వెళ్ళేటప్పుడు అని ఆలోచనే లేదు. మీరు వెయిట్ చేసి కూడా వెళ్ళొచ్చు. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఇక్కడ కూర్చోవడానికి చాలా ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇలా చూడండి వాళ్ళు ఎంతగా రిలాక్స్ అవుతున్నారు టైర్డ్ అయిపోతే. సో అందరూ కూడా ఇక్కడ కిడ్స్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్, అడల్ట్స్, everyone they are well excited for Lord Balaji darshan. సో ఎక్కడెక్కడి నుంచో వస్తారు ప్రపంచంలో తిరుమల దర్శనానికి. సో డైరెక్ట్ వెహికల్ అయినా వెళ్ళిపోవచ్చు, ఘాట్ రోడ్ అదంతా ఉంటుంది. లేదు అంటే బై స్టెప్స్ అయినా కూడా చాలా బాగుంటుంది. సో ఇట్ ఈస్ గుడ్ ఎక్సర్సైజ్ అట్ ద సేమ్ టైం. దర్శనానికి వెళ్తున్నా కాబట్టి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళు చూడండి లైక్ మహారాష్ట్ర నుంచి 6 మెంబర్స్ వచ్చారు తిరుమల దర్శనానికి. సో ఇక్కడే పరిచయం అయ్యారనమాట. సో కొత్తగా ఫ్రెండ్స్ తయారు చేసుకోవడం నాకు ఒక ఉన్న గుడ్ హ్యాబిట్. సో ఇలా వీళ్ళని కలవడం కూడా బాగుంది. So that is ప్లస్ పాయింట్ దిస్ టైమ్. అండ్ ఈ వెళ్ళే దారిలో మనం ఒక 50% స్టెప్స్ వెళ్ళి వచ్చిన తర్వాత లార్డ్ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదన్నా మనము పూజ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ సరౌండింగ్స్ లో చాలా బాగుంటుంది. ఇక్కడ ట్రీస్ కానీ షాప్స్ అన్ని కూడా బాగుంటాయి. అప్పుడప్పుడు అనిమల్స్ కూడా ఉంటాయి ఇక్కడ, లైక్ డీర్స్ అలాంటివి చాలా క్యూట్ గా ఉంటాయి. ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో, అంత వైట్ కలర్ లో చాలా పైన ఉంటుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ పార్క్ కూడా ఉంది అండ్ రిలాక్స్ తీసుకోవచ్చు. ఎనఫ్ టైం ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ సైడ్ వచ్చి ఇక్కడ సైడ్ వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి కూడా స్పేస్ ఉంది. ఎందుకంటే ఈ స్టెప్స్ ఎక్కి వెళ్లే వాళ్ళే కాదు, ఒకవేళ బై వెహికల్ వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఆగి దర్శనం చేసుకొని ముందుకెళ్ళొచ్చు అనమాట. సో ఎదురు తిరుపతి బాలాజీ దర్శనానికి వెళ్ళేటప్పుడు, లేంటే దర్శనం అయిపోయి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ మీరు లార్డ్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ముందుకెళ్ళొచ్చు. సో చాలా బాగుంటుంది ఈ విగ్రహం ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి కొద్దిమంది ఇక్కడ మొక్కుబడి ఉంటుంది కదా, దేవునికి ఎక్కువ మొక్కుని ఉన్న వాళ్ళు ఇలా మోకాళ్ళ మెట్ల మీద కూడా వెళ్తారు. దాన్ని వచ్చి మోకాలు మెట్లు అంటారనమాట ఆ స్టెప్స్ ని. ఇక్కడ ఇది ఎండ్ స్టెప్స్. సో అన్ని స్టెప్స్ వెళ్ళి వచ్చిన తర్వాత 3500 స్టెప్స్ వెళ్ళి వచ్చిన తర్వాత దిస్ ఈస్ ద ఎండ్ స్టెప్. సో ఇక్కడ పసుపు కుంకుమ కూడా ఉంది, దీన్ని తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. సో తిరుపతిలో చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. తిరుపతి టౌన్ దాన్ని పాస్ చేసి వచ్చి తిరుమలలో కూడా. సో ఇక్కడ చాలా డిఫరెంట్ అట్రాక్షన్స్ ఉన్నాయి అదర్ దాన్ లార్డ్ వెంకటేశ్వర్. సో ఇక్కడ పాపనాశనం అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు కావాల్సినంత అకామిడేషన్ ఉంటుంది, మీరు ముందే బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆ టైంలో వచ్చినప్పుడు కూడా బుక్ చేసుకోవచ్చు. సో గుడికి దగ్గరలో కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉంటాయి. సో ఎనఫ్ ఫెసిలిటీ, ఫుడ్ అన్ని కూడా ఉంటాయి అనమాట, బ్రేక్ఫాస్ట్ అవన్నీ. సో ఎక్కువ టైర్డ్ అయిపోయి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి వెయిట్ చేయొచ్చు. మా డ్రైవర్ వస్తున్నారు వెహికల్ తీసుకొని. సో నేను ఈ లోపల ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతాను. చూడండి కొద్దిమంది లైక్ డ్రైవ్ చేసుకొని వస్తారు కదా, ఈ కంప్లీట్ రోడ్ వచ్చి ఇది ఘాట్ రోడ్ అనమాట. ఎలా ఉంటుందో సో మొత్తము ఇదంతా రాక్స్ అనమాట.
సో ఈ రాక్ స్టోన్స్ లో అవి చూస్తూ వెళ్ళడానికి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. సో ఎక్కువ ఘాట్స్ ఉంటాయి. సో డ్రైవింగ్ చేసే వాళ్ళకు ఎక్కువ గట్స్ ఉండాలి, బాగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇన్ బిట్వీన్ ఇక్కడ అనిమల్స్ కూడా వస్తాయి కాబట్టి కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి. వెహికల్స్ కూడా ఆగి ఉంటాయి ఇలా సైడ్ కి. సో అవన్నీ చూసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ ప్లాన్ చేసుకోండి, తిరుమల దర్శనానికి బాగుంటుంది. సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా తిరుమలకి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ డేస్ లో బాగుంటాయి, ఏ సీజన్ లో బాగుంటుందో కూడా యూ కెన్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. హాలిడేస్ టైంలో ఎస్పెషలీ స్కూల్ హాలిడేస్ ఉంటాయి కదా, ఆ టైంలో అయితే కొంచెం ఎక్కువ రష్ ఉంటారు. ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు ఆ రిజల్ట్స్ వస్తాయి, ఆ టైంలో కూడా ఎక్కువ తిరుమలకి వస్తారు స్టూడెంట్స్ అందరూ కూడా. సో రష్ ఉంటుంది. సో మళ్ళీ ఉత్తర ద్వారం తెరిసే టైంలో కూడా సెలబ్రేషన్, ఐ థింక్ దట్ వాజ్ డిసెంబర్ అండ్ జాన్ టైంలో కూడా ఎక్కువ ఉంటారనమాట. సో మీరు ఈ డేస్ లో వీకెండ్ లో కూడా చాలా ఎక్కువ డివోటీస్ వస్తారు సో తిరుమలకి. సో ట్యూస్డే కొంచెం తక్కువ ఉంటుంది, అర్లీగా దర్శనం అయిపోయి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఫుడ్ కూడా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, ఫ్రీగా అక్కడ ఫుడ్ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి తిరుమలకి వచ్చిన తర్వాత. సో మీకు అందరికి కూడా లార్డ్ బాలాజీ స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలని నేను దేవుని మొక్కుంటాను. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ హిట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.